రాకేష్ కిషోర్ అనే 71 ఏళ్ల లాయరు సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదు అని చెప్పి అతను చీఫ్ జస్టిస్ పొజిషన్ ను కూడా లెక్క చేయకుండా షూ విసరడానికి తెగించాడు అంటే ఏ విపరీతమైన మనస్తత్వం, ఏ విద్వేష భావజాలం అతన్ని ట్రిగర్ అయ్యేలాగా చేసింది. మన దేశంలో మత విద్వేషం, రిలీజియస్ హేట్రెడ్ ఎలా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని కూడా తాకిందో చెప్పే ఒక సీరియస్ ఇన్సిడెంట్ ఇది. ఎందుకు అంటే సార్ ఈ కామెంట్స్ చూడండి. అతని చర్యల్ని అతన్ని ఒక హీరో లాగా ప్రొజెక్ట్ చేస్తూ అతని చర్యల్ని సమర్థిస్తూ రైట్ వింగ్ ఎక్స్ హ్యాండిల్స్ లో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. జస్టిస్ గవాయ్ దళితుడు కాబట్టి, బుద్ధిస్ట్ కాబట్టి హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని అవమానించారు అని చెప్పి హేట్ కామెంట్స్ చేశారు ఆయన. ఆ హేట్ కామెంట్స్ కి ప్రభావితమయ్యే ఈ లాయర్ ఏకంగా దాడికి పాల్పడ్డారా. मेरा नाम है डॉक्टर राकेश किशोर। कि वो दलित नहीं है। सबसे पहले सनातनी थे, हिंदू थे, और इसके बाद उन्होंने सब कुछ छोड़ के बौद्ध धर्म अपना लिया। बौद्ध धर्म अपनाने के बाद अगर वो हिंदू धर्म से अपने आप को समझते हैं कि मैं बाहर निकल आया, तो अब दलित कहाँ रह गए. సిజేఐ మీద జరిగిన ఈ దాడి రాజ్యాంగం మీద, న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా ఖచ్చితంగా చూడాలి. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి, గవాయ్ ప్లేస్ లో ఇంకెవరైనా సరే ఒక అగ్రకుల జడ్జి ఉండి ఉంటే అతను కూడా ఇలాగే విష్ణుమూర్తి విగ్రహం రినోవేషన్ కి సంబంధించిన కేసుని డిస్మిస్ చేసి గవాయ్ చేసిన కామెంట్స్ చేసి ఉంటే అప్పుడు ఇలాంటి రియాక్షన్ వచ్చేదా? రాకేష్ కిషోర్ లాంటి లాయరు అప్పుడు చెప్పు విసిరేవాడా? మనమంతా ఖచ్చితంగా ఆలోచించాలి. గవాయ్ మీద దాడి నేపథ్యంలో ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. ఒకసారి చూడండి. ఏ ఉమెన్స్ క్యారెక్టర్, ఏ దళిత్స్ మెరిట్, ఏ ముస్లిమ్స్ పేట్రియాటిజం, గాంధీస్ కాంట్రిబ్యూషన్ టు ఫ్రీడమ్ ఈజ్ ఆల్వేస్ క్వశ్చన్ ఇన్ దిస్ కంట్రీ. మన దేశంలో క్యాస్ట్ అనేది చావు లేని ఒక విషపురుగు, ఒక క్యాన్సర్ లాంటిది.